మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం చిల్వాడ్ గ్రామంలో అతను చోటు చేసుకుని చెప్పొచ్చు. 8వ తరగతి చదువుతున్న సిద్ధార్థ్ తండ్రి గాలిపటం తీసుకున్నాడని తండ్రిని బెదిరించపోయి ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది. అసలు ఆత్మహత్య చేసుకున్నాడా బాబు, ప్రమాదవశాత్తు జరిగిందా, అసలు ఏం జరిగినది గ్రామానికి సంబంధించిన ఇంటి వద్ద ఉన్నాం, మనం మాట్లాడుతున్నాము. అన్న, ఏం జరిగింది నిన్న బాబుకి? ప్రమాదవశాత్తు జరిగింది సార్. బాబు నిన్న మార్నింగ్ 9 o'clock ఉంటుంది. ఈ వాళ్ళ ఫాదరు బాబాయ్ ఆయన నుండి శేనుకొంద సిద్ధార్థ అని అడిగినంట. అడిగితే గాలిపటం ఈడ పట్టుకున్నాడంట. అదేదో ఇట్లా కట్టెదాలికి చినిగిపోయిందంట. చినిగిపోతే నేను ఇంకో పటంగి తెచ్చుకుంటా, నాకు అమౌంట్ ఇవ్వని అంటే 20 rupees కూడా ఇచ్చారంట సార్. ఇచ్చినాక శేనుకొంద శేనుకాడ శేను పని ఉంటుంది కదా, జరసేపు అక్కడికి అడకెళ్ళింది. మళ్ళీ ఇంటికి పోతాం దారా ఆడ అని వాళ్ళ ఫాదర్ పిలిచినాడు. పిలిస్తే నేను రానన్నా అని అన్నాక, ఎప్పుడు ఇంటికాడనే ఉంటావు, శేనుకి వస్తే ఏమవుతుందిరా అని అన్నాడంట వాళ్ళ ఫాదర్. అంటే వాడి ఇంట్లో కొరికిపోయి పత్తి ఉంది సార్, పత్తి మీదకి వెళ్ళి సబ్జెక్కిండు. సబ్జెక్కి ఒక చీర తీసుకొని ఇట్లా ఆడుకుంటా వాళ్ళ ఫాదర్ మీద మీదకి వెళ్ళి పిలిచిండంట. ఆ ఎంకిలేటర్లోకి వెళ్ళి పిలిస్తే నగిండంట సార్. అదే సబ్జెక్ట్ కూర్చొని ఇంక వీడు అట్లే ఉంటాడు కదా, జర అయినాకి వెళ్తాడుగా అన్నట్టు ఇంకా ఆయన అన్నం తినుకుంటా ఇక్కడ ఉన్నాడంట. ఇక వాడు జారిండు, ఆ సజ్జ మీదకి వెళ్ళి ఇట్లా జారి అది గొంతుకాడి. అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా బెదిరిస్తున్నట్లు? లేదు అవన్నీ ఏం లేదు, అవన్నీ ఏం లేదు. కాకపోతే నాకు తెలియక అట్లా అయింది. ఎట్లా ఉండేవాడమ్మా మీతో పిల్లడు? ఎట్లా మాట్లాడు? మంచోడే సార్, పడిపోయేటోడు మంచోడే. ఆదివారం కొరకు ఇంటికాడ ఉండి ఇట్లా చేసిండు. ఈ పని అయ్యేది ఈ పతంగి చల్లకుండా పతంగిలు అని ఇంత చినిగిపోయానంటే ఇంత చినిగిపోతే 20 రూపాయలు లోటిస్తే కూడా జేబులో పెట్టుకొని మళ్ళీ జేబులో అయితే లోటలు జేబులు పెట్టుకొని బయటకు వెళ్ళిపోయినా అయిపోతుండే. ఇంట్లోకి పోయినట్టు, ఇంట్లోకి పోయి తలు పెట్టుకున్నాడు వాడు, గడ పెట్టుకున్నాడు. ఇంట్లోకి పోయి ఆ గడ పెట్టుకుంటే అది డోలు రవి ఏందో గడపారేసి అంట కిటికీ చూస్తే చూస్తే గండంగా చూసినట్టు కిటికీ చూస్తే అది ఎంకిలీటర్కి చూస్తే అది గంటలో నాగినట్టు కూర్చున్నట్టు జారిందా ఇట్లా కూర్చుంటే ఇంకా జారినాక ఇంకా ఈ తలుపు గడపరతో గుస్తే కూడా అది పోలేదంట. ఇంట్లో సందనం ఇంకా అందరం ఇంట్లో ఉంటాం సార్. మనం ఇట్లా పక్కన అందరం వచ్చి గడపరతో గుద్దినట్టు గుత్తే అది రాలేదు. ఎట్లా తీసి ఇడిసి కింద మంచం మీద వండబెట్టి అంతవరకు ఇంకా ఇదంతా గిద్దే జరుగుతుంది. చుట్టుపక్కల ఉంటారు, ఎవరు గమనించలేదు. నేను అక్కడ చూడడానికి వచ్చా కానీ నేను పేద పొద్దుకొచ్చిన చెప్తే కానీ నాకు తెలియదు. ఇటుకెళ్ళి అందరు చెప్తుంటే నేను ఇంటుండే లబ్బ మొత్తుకుంటూ వచ్చిన. నేను గంతనే నాకు చెట్టు అయినా చెట్టు లాగా వచ్చిన. ఆ పిల్లకి అక్కని నేను ఆ పిల్లగాని పెద్దమ్మని కూర్చున్నాం. ఇంట్లో కురుకొచ్చిండు. ఇంట్లోకి తండ్రి పైసలు అది పటం పుల్ల ఇరిగిపోయిందని ఇంట్లో కురుకొచ్చి తలుపు వేసుకున్నాడు. అంతనే ఎవరు ఒక దెబ్బ కొట్టలేదు, తండ్రి కొట్టలేదు, తల్లి కొట్టలేదు, ఎవరు కొట్టలేదు. గంతనే మేము గానే కూర్చున్నాం. ఆడ కూర్చొని పోదేటాను తండ్రి. పిల్లగాడు బాగానే ఉన్నాడు, వాడికి వస్తున్నాడు. 3వ తరగతి చదువుతున్నాడు. ఇంత లోతున్నాడు, ఇంతలో 8 ఏళ్ళ పిల్లగాడు కానీ మంచిగా దున్నుగడ్డ లాక్కున్నాడు పిల్లగాడు. కానీ ఏమన్నా గంతనే అన్నాడు. తల్లి పైసలు కూడా ఇచ్చి జైల్లో పెట్టుకున్నాడు. అంటే ఇంటి వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన కానీ వాళ్ళ మేనత్తలు కూడా ఉన్నారు. 5 మంది ఉన్నారు ఇంట్లో. మేము గానే కూర్చున్నాం. పిల్లగాడు ఇంట్లో పని చూసాం కానీ పినిగా అనుకోండి. 2వ తరగతి సిద్ధు, 8 ఏళ్ల సిద్ధు ఈ పత్తి ఎక్కేసి ఇక్కడ నుంచి నిన్న ఉదయం సమయంలో గాలిపటం సంబంధించి కూడా బైక్ ఎక్కి అలాగే ఈ కిటికీ పై నుంచి కూడా చున్నేసుకున్నట్లు కనిపిస్తుంది. మనం ప్రస్తుత విజువల్స్ లో చూస్తున్నాం. పైన వెంటిలేటర్ కు చీరతో ఊరేసుకుని దాదాపు 2 ముళ్ళు కూడా వేసుకున్నట్టు తెలుస్తుంది. ఎత్తకడానికి పత్తి పై నుంచి ఎక్కి అక్కడికి ఎక్కి కట్టినట్లు కూడా తెలుస్తుంది. గ్రామస్తులు ఏదో గమనించలేదు. సమానం చుట్టుపక్కల ఉన్న కూడా అక్కడ పరిస్థితులు అక్కడ వాళ్ళు లేరు. అయితే ఏదైతే ఈ పత్తి ఉండడంతో అక్కడికి పూర్తిగా పైకి ఎక్కడ వాళ్ళు రాడి 2 సార్లు కూడా పిలిచినా డోర్ తెరవకుండా ఈ రూము ఏదైతే లాక్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ లాక్ చేసుకునే నేపథ్యంలో వాళ్ళ తల్లి మందలించినా, వాళ్ళ తల్లి పిలిచినా కూడా సమాధానం ఇవ్వలేదు. వాళ్ళ అక్క గమనించింది. ఆ అక్క గమనించి పిలిచేసరికి అప్పటికే చీరతో ఊరేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. కిందికి దింపిన వాళ్ళు చూసినకి 2 ముళ్ళు వేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. పత్తి లేకపోతే అతనికి అందేది కాదు. కానీ పత్తి ఉన్నది. పత్తి నుంచి దగ్గరికి ఆ పైకి ఎక్కి సజ్జ పైన చేసుకున్నాడు. కానీ 2 ఏళ్ల తరుగుతున్న ఈ బాలుడికి ఇలాంటి ఆలోచన ఎట్లా వచ్చిందో కథ మాత్రం తెలియట్లేదని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. 8:30 అయింది. మేము చాయ్ తాగి బయటికి వెళ్ళినాం అంతే. ఆడు చాయ్ తాగిండు. ఇంకా ఆడు ఎప్పుడు ఇంట్లోకి పోయిండో మా తమ్ముడు రొట్టె తినుకుంటా మండిదాల్లో పోదామని రొట్టె తినుకుంటా వద్దురా పతంగి అని అన్నట. గంతే ఆడు ఎప్పుడు ఇంట్లోకి పోయిండో తల్లి ముఖం కడుకొని బయటికి వెళ్ళింది. తల్లి వెళ్ళేదాడు నేను బయటికి వచ్చిన. మా మడదలు వచ్చి ఎండపల్పు కూర్చున్నది, నేను కూర్చున్నా.
ఆడెప్పుడు ఇంట్లో కొయ్యదాలు పెట్టుకున్నది చూడలేదు సార్ మేము. ఒకటి గాలిపటం ఇప్పించారని చెప్తున్నారు. ఉన్నది అంతో ఉన్నది అది పొక్క పోయిందంట. ఆడ పడేసి ఏడ్చిండు. ఏడిస్తే నేను పట్టుకొని గీతనే పోయింది కదరా, మీ నాయన పోయినాక ఇప్పిస్తాం కానీ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, అప్పటికి తెచ్చుకుందావు అనుకో, ఇది ఏదైనా తాడు కట్టుకో అని చెప్పిన. గాలిపటం నుంచి ఎప్పుడు అడుగుతున్నాడు అంటే 2-3 రోజుల నుంచి అడుగుతున్నా? 2-3 రోజుల నుంచి 2-3 అయిపోయినాయి సారు. నేను వచ్చిన శుక్రవారం నాడు పొద్దుగల ఒకటి అయిపోగొట్టిండు, అంతకు తొలి ఒకటి అయిపోగొట్టిండు. మళ్ళీ నేను పొద్దున్నే లేచి ఒకటి తెచ్చుకున్నాడు. 3 అయిపోయినాయి కానీ ఎందుకు ఆడుకుంటున్నావు అని ఇట్లా గుంజిండంట అంతే. మా తమ్ముడు చేను కొందారా రేగాలని నేర్కొచ్చుకున్నావు మండిపి సల్దాము, నువ్వు గీ పతంగిలతో ఎందుకు ఆడుతున్నావు అని ఇట్లా గుంజిస్తే అది పొక్కబడ్డదంట అంతే. దానికి గింత చేసిండు. 20 రూపాయలు జైలు కూడా పెట్టుకున్నాడు. తల్లి మెత్త కింద ఉన్నాయంట 120 రూపాయలు, 100 రూపాయలు అట్లే పెట్టి 20 రూపాయలు జైలు పెట్టుకున్నాడు. 20 రూపాయలు జైలు పెట్టుకొని ఇల్లు మూసుకున్నాడు. ఆ ఇల్లు మూసుకున్నది నేను చూడలే, మా మడదలు చూడలే, నా కోడలు చూడలే, మేము ఎవరని చూడాలి. అప్పుడు ఇంట్లో ఎవరు లేరా? ఇక్కడ బయటికి వెళ్ళొచ్చినాం, ఛాయ్ తాగి ఈడ ఎండపొలుపు వచ్చింది కదా, ఈ ఎండపొలుపుకి వచ్చినాం. ఎండపొలుపుకి వచ్చి ఏ ముఖం కడగకున్నది, ఏ ముఖం కడుక్కుంటుంటే ఈడ కూర్చున్నాం. ఏ ముఖం కడిగించుకుంటా తల్లి అట్లేదు, ఆయన ముఖం కడిగించుకుంటా ఇన్ని పాల కూడా ఆపుదాము, డబ్బు రొట్టె తిని పెడదాం అని బయటకు వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు అది చిన్న ఇల్లు అంటే అంత పైకి ఎట్లా ఎక్కిందంట? ఇంకేమి ఎట్లా ఎక్కిండో సార్, ఇంకా పత్తి ఉంది ఇంట్లో, ఇంకా పత్తి వీనికి వెళ్ళి ఎక్కిండో ఎట్లనో కానీ ఇంకా మాకు పాప పుణ్యం తెలియదు సార్. మేము ఎక్కి ఇల్లు మూసుకున్నదే చూడలేదు. ఎప్పుడు గమనించారు ఇంత కాదు? ఇంకా ఈ మా పిల్లనే ఎట్లా గమనించిందో ఏమో, గమనించి ఇంట్లోనే కూర్చున్నాడంట. మా తమ్ముడు 2 మాటల మీద ఎక్కి చూస్తే ఇంటి పత్తి మీద కూర్చున్నాడంట. నాగిన్నాడు తండ్రిని చూసి, నవ్వుతున్నాడు, మిద్దె ఎక్కి ఆడు నవ్వుతున్నాడు అని కిందికి వచ్చి 2 మళ్ళా కూర్చున్నాడు. ఈడ కూర్చుంటే ఏంది ఇది ఇట్లా అంటున్నాడు అని నా మనసుకు అనుకున్నా. మళ్ళీ ఒకసారి పోయి గడ ఇట్లా తీసిండు. తీరా ఇంట్లో సంచులు ఉన్నాయి, మండేలు పోవాలి, తీరా అని ఇట్లా గడ కొట్టిండు. అట్లా కూడా ఇంకా తీయలేదు. ఇంకా పెన్లమే ఈ మా మరదలే ఉండి కాపిలిగాంతో ఏం అరుస్తున్నావు, ఈడ గిన్నెలు ఉండే తీసుకొని పో సంచులా అని మా మరదలు అన్నది కుర్చీ మీద కూర్చొని. అంటే ఇంకా ఈ పిల్లలు తీసుకున్నది 2 సంచులు తీసుకున్నది. 2 సంచులు తీసుకొని బో పెట్టుకొని బేసిన్ గిన్నెలు పెట్టుకొని అన్ని పెట్టుకొని మళ్ళీ దానికి ఏం అపర బుద్ధి పుట్టిందో మిద్దె ఎక్కి చూసి నాయన తమ్ముడు ఊరు పెట్టుకున్నాడు. ఇంకా అప్పుడే ఎవరు గమనించారు? అది ఎవరు చూసారు? ఇంకా ఆ పిల్లనే గమనించింది, వాళ్ళ అక్కనే గమనించింది, మేము చూడలేదు సార్. ఇంకా నాయన అమ్మ తమ్ముడు ఊరు పెట్టుకున్నాడు అనే వరకు బల మొత్తుకునే వరకు చీర కనిపించింది అంట. మీనికి పోయి చూస్తే గిట్టిక్కడ నాయన ఇట్లా తొంగి చూసిందో ఎట్లా చూసిందో తెలియదు. ఇక ఆ పిల్ల మొత్తుకునే వరకు మేము మొత్తుకునే వరకు ఇట్లకెళ్ళి ఉండాలి. అందరు గిన్నె కూర్చున్నారు, గడ కూర్చున్నారు, గిడ కూర్చున్నారు. ఇలా అందరు వచ్చి గడపరలు తీసుకొని ఇట్లా కిందికి పత్తి కూలింది ఇట్లా కూర్చున్నాడు అంతే. అంటే అప్పటికే చనిపోయినాం. అప్పటికి పడేవాడికి మేము తలుపు తీసే వరకు చచ్చిపోయింది. అంటే చున్నీకి ఊరేసుకొని ఉందా అది, లేకపోతే అది అకస్మాత్తుగా జరిగింది? గొంతుకున్నది, చీర ఉన్నది. ఇడిచిన వాళ్ళు అన్నారు, ఎవరు ఇడిచిరు ఆ మందిలో అని 2 ముళ్ళు ఉన్నాయి అన్నారు. తెలియదు మంది చాలా మంది వచ్చారు, ఇటుకెళ్ళి మొత్తం వచ్చిర్రు. చీర పెద్ద చీరనే వేసుకున్నారు, ఇట్లా మాట పెద్ద చీరనే వేసుకున్నాడు. ఉదయం పూటనే కదా, ఎవరు అంటే గమనించలేదా? బాబు లోపలికి వెళ్ళి తాళం వేసుకుంటూ మేము గమనించలే, మంచిగా ఉన్నాడు, ఇట్లా వేయలే కదా, కొట్టలే తిట్టలే, మేము ఎన్నడన్నా చేసిండనలే, మాకు తెలియదు. ఇట్లా చేస్తాడని మాకు అసలు మేము ఎన్నడూ అనుకోలేదు. మేము ఇట్లా చేసిండు అని మాకు ఇదే మైండ్ పడతలేదు. ఇది చిల్వాల్ గ్రామ పరిస్థితి. సిద్ధార్థ 2వ తరగతి చదువుతున్న సిద్ధార్థికి 2 రోజుల కిందట సిద్ధు వాళ్ళ డాడీ ఫోన్ లో గాలిపటం ఎలా ఎగిరేయాలని కూడా వీడియోలు చూసినట్టు తెలుస్తుంది. యూట్యూబ్ తరచుగా ఫోన్ చూసేవాడని ఆ యూట్యూబ్ లో గాలిపటం ఎగిరేయాలనే వీడియోలు చూసినట్టు కూడా తండ్రి ఫోన్ లో చూశాడు. అయితే తండ్రి గాలిపటం ఇప్పించడానికి గత 2 రోజుల నుంచి గాలిపటాలు ఇప్పించినప్పటికీ గాలి చిరిగిన గాలిపటం మరొకసారి ఇవ్వాలని ఇప్పించాలని కూడా కోరడంతో తండ్రి మందలించి తెలిసింది. ఈ నేపథ్యంలో అయితే ఇంట్లోకి వెళ్లి పత్తి పైనుంచి ఎక్కి అతనికి సజ్జపైకి ఎక్కి అందించుకున్నాడు. కానీ అతనికి ఆలోచన ఎలా వచ్చిందో కూడా, ఆలోచన రావడం 2వ తరగతి విద్యార్థికి అలాంటి ఆలోచన చాలా విరుదు. మెడలో చున్ని 2 సార్లు వేసుకోవడం కూడా చాలా శోచనీయం. 2 ఆడపిల్లలు, 3వ బాలుడు సిద్ధు అన్న పిల్లగాడు, అయితే కొడుకు. తల్లికి కూడా ఆపరేషన్ కావడంతో తల్లి లేవలేని పరిస్థితిలో ఉంది. సంఘటన జరిగినప్పుడు మాత్రం వాళ్ళ కుటుంబంలో విషయాచాలు నెలకొన్నాయి. నిన్న నుంచి శోధనలో మునిగి ఉన్నారు. 2వ తరగతి చదివిన సిద్ధుకి ఇలాంటి ఆలోచన రావడం మాత్రం చర్చాంశం మారింది. కానీ సిద్ధు చిన్న దానికి విన్ని వేసుకుని ఊరేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా మాత్రం తెలియలేదు. కెమెరామెన్ కర్ణాకర్తో మణిప్రసాద్, సుమన్ టీవీ, మహబూబ్ నగర్.